ఇదిగోండి పిక్కలు ఈ విధంగా అయితే పడ్డాయి. కనబడుతున్నాయి కదా. కొయ్య అయితే పదునుగా ఉందండి. ఆ కొయ్య ఏమో నా కాలుకి తగిలింది. మరి నాకు అలవాటు లేదు. అప్పుడప్పుడు ఇలాగే తోటకి వెళ్తే ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి, సాధారణమే. కొయ్య అయితే చాలా పదునుగా ఉంది. అదే నాకు గుచ్చేసింది. నొప్పి అయితే ఉండేది, మరి తప్పదు. అండి, అందరికి నమస్తే. నేనైతే ఈరోజు మళ్ళీ ఆదివారం మా తోటకైతే రావడం జరిగింది. జీడి తోట ఎలా ఉంది, మరి కాసిందా లేదా అన్నది నేను చూడడానికైతే వచ్చాను. చివరి దాకా చూడండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సంవత్సరము పిక్కలైతే ఏరడానికి కొంతమంది కూలీలను అయితే పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం అలా కాస్తుందో లేదో చూడాలి. కానీ పిక్కలైతే బాగానే కాసాయండి. మరి చివరి దాకా చూడాలి ఏ విధంగా ఉంటుందో. ప్రస్తుతం అయితే బాగానే ఉందండి. ప్రతి చెట్టుకి అయితే బాగానే కాసాయండి. ఆశించినంత కాకపోయినా పర్వాలేదండి, బాగానే కాసాయి. కాకపోతే ఏంటంటే చిలకలు రాకుండా చూసుకోవాలి. చిలకలు అలాగే కొన్ని ఎలుకలు ఉంటాయి, అవి పిక్కలే బదులు కొట్టేసి తినేస్తాయండి. వాటి నుండి మనము రక్షించగలిగితే చూడగలిగితే చాలు, మనకి ఆదాయం అయితే వస్తుంది. పిక్కలు మనకి దక్కొచ్చు. ప్రతి సంవత్సరము పర్వాలేదండి, బాగానే దొరుకుతాయి. ప్రతి చెట్టుకి అయితే ఇప్పుడైతే బాగానే కాసినాయి. చివరి దాకా మరి చూడాలి ఆశించినంత దొరుకుతాయో లేదో మరి. ఎందుకంటే మా గిరిజనులోని ఇవే ఆదాయ పంట అండి. ఇవి చూస్తున్నారు కదా, చెట్టు కింద ఆకులు తీస్తారు. ఎందుకంటే ఇలా తీయడం వల్ల మనకి పిక్కలు ఈజీగా తీయవచ్చు. లేదంటే ఆకులు కింద, పిక్కల కింద అయిపోయి ఆకుల పైన ఉంటాయి. మనము కర్ర సహాయంతో అవి పిక్కలు మనం తీయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ అమ్మ వాళ్ళు అయితే 2 వీక్స్ బ్యాక్ అవి 1 వీక్ బ్యాక్ అవి దొరికాయండి. అవి తీశారు, పిక్కలు తీసి ఆ విధంగా అయితే కప్పి పెట్టేశారు. ప్రతి చెట్టుకి కాయకపోయినా అక్కడక్కడ చెట్లు అయితే కాసాయండి, పర్వాలేదు, బాగానే కాసింది. ఇదిగోండి ఆల్రెడీ అమ్మ వాళ్ళు అయితే 1 or 2 days ముందే వచ్చి తీశారు. కనబడుతుంది కదా, ఇదిగోండి ఇది నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా చెట్టుకి. ఆ కాపు అయితే పర్వాలేదండి, కాస్త ఆశాజనకంగానే ఉంది. ఈ సంవత్సరం పర్వాలేదు, మరి అంత బ్యాడ్ ఏం కాదు, పర్వాలేదు, బాగానే కాసింది. తోటకి రావడం అలవాట్లేదు మనకి. వచ్చాను, దెబ్బ తగిలేసింది, చెక్క తగిలేసింది. ఇగోండి ఇదే చెక్క పదునుగా ఉంది, అందుకే దిగిపోయింది. అప్పుడప్పుడు ఇలాగే మనకు అలవాట్లేదు కదా రావడము. మొత్తానికి వచ్చాను, చెక్కేసింది. ఇగో ఇదే తగిలేసింది అనమాట, తొక్క ఎక్కిపోయింది. ఈ చెట్టు కూడా బాగానే కాసింది చూడండి. వావ్, చెట్టు కూడా బాగానే కాసిందండి, పర్లేదు. ఈ సంవత్సరము అమ్మో ఏదో ఎలుకొచ్చింది, మొత్తం పిక్కలన్నీ బదులు కొట్టేసి తినేస్తుంది. ఇగో బాగానే కాసాయండి, పర్లేదు ఈ సంవత్సరం. ఇగోండి ఆల్రెడీ పిక్కలు కూడా తీస్తారు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ అని అంటే ఆల్రెడీ ఏరి తీసుకొచ్చారనమాట అమ్మ వాళ్ళు. వేశారండి. సీప్ర వేసిన తర్వాత
నున్నగా మనం నరికేయాలి. ఇలా ఈ విధంగా తర్వాత నరికేస్తే తర్వాత మనం దాని దాని దగ్గర ఎక్కడైతే నరికామో అక్కడే మళ్ళీ చిగురించి మళ్ళీ వస్తాయండి. ఇదైతే ఈ ప్లేస్లో సీపర్ వేశారు.